నమస్కారం అండి. నన్ను గుర్తుపట్టారా? 15 ఏళ్లకు ముందు కాశీలో మీరు ఆశీర్వదించారు. తర్వాతే గొప్పవాణ్ణి అయ్యాను. తమరు ఇక్కడ ఉన్నారని విన్నాను. ఓసారి చూసిపోదామని వచ్చాను. ఈ కానుక స్వీకరించండి. ఏమిటిది? దీనివల్ల ఈ జడానికి ఏం ఉపయోగం? సర్వం తెలిసిన మీకు నేను చెప్పాలా? ఈ లోకంలో ధనం లేకుండా జీవించడం కష్టం అండి. ధనం మూలం ఇదం జగత్తు కదా. ఇప్పుడు నీకేం కావాలి? మీ ఆశీర్వాదం వల్ల నా ఆశలు నెరవేరినాయి. కానీ జీవితంలో నాకు మనశ్శాంతి లేదు. ధనమూలం ఇదం జగత్తని ఇందాకేగా అన్నావు. శాంతిని కొనుక్కో. ధనమంతా నీ దగ్గరే ఉంటే మనశ్శాంతి ఎలా ఉంటుంది? ఏదో నీకు కావలసినంత ఉంచుకొని మిగిలింది దానం చేస్తే మనశ్శాంతి దక్కుతుంది. డబ్బు దోచుకునేవాడికి ఎప్పుడు మనశ్శాంతి ఉండదు. పుణ్యం దాచుకునేవాడికి ఎప్పుడూ తోడుగా ఉంటుంది. అవును, పుట్టేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేప్పుడు తీసుకుపోయేది లేదు. ఇక దేనికయ్యా నీది నాదన్న స్వార్థం? అయ్యయ్యో, వెళ్ళు వెళ్ళు. ఇదిగా దీన్ని తీసుకుని లేని వాళ్ళకిచ్చాడు. ఎందుకు వచ్చారు? స్వామినా? చూశారుగా, వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. పనే దేవుడు. కొంచెం తప్పుకోండి తప్పుకోండి. కొంచెం కొంచెం తప్పుకోండి. నమస్కారం అండి. నీకేం కావాలి? అయ్యా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అయ్యా. చేసుకో, కానీ అందులో ఓ చిన్న చిక్కుంది. ఏమిటా చిక్కు? ఈ యజమాని చేసుకోకుండా పనుడు పెళ్లి చేసుకోవడం బాగుండదు కదండి. అందుకని చిన్నయ్య గారికి తొందరగా పెళ్ళి అవ్వాలని తమరు ఆశీర్వదించాల. నువ్వు ఆశించిందే నీ చిన్నబాబు ఆశిస్తున్నాడు. నిజమయ్యా, వారు తొందరగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. పిచ్చివాడా పిచ్చివాడా, ఇప్పుడేగా కథ మొదలైంది. అది చూడటానికేగా ఈ జడం వచ్చింది. అయ్యా, తమరు అన్నది నాకు అర్థం కాల. ఇంటికెళ్ళి చూడు, అదే అర్థం అవుతుంది. వస్తా స్వామి. ఎవరు మీరు? ఏం కావాలి? మిమ్మల్ని అడుగుతుంటే అలా వెళ్తారేంటి? వాళ్ళంతా చిత్తూరు పోలీసులే. పోలీసు అని చెప్పాను కదరా, ఏంట్రా చూస్తున్నారు? పోలే. ఎవరు రంగనాయకమ్మంట ఇంట్లోంచి పారిపోయి ఇక్కడికి వచ్చి దాక్కుందంటగా. దాన్ని తీసుకుపోవడానికి వాళ్ళ బావయ్య వచ్చాడు పోలీసులతో. అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మా ఓయమ్మా ఓయమ్మా. రాయుడు, ఎస్పీ రాయుడు. ఆడి పేరు చెబితే చిత్తూరు జిల్లా గడగడగడగడలు అడుద్ది. పెద్ద గొడవ పెట్టుకుందామని వచ్చాడు. ఆగరని చెప్పి తిన్నగా ఇక్కడ తీసుకొచ్చా. గొడవ పెట్టుకోకుండా దాన్ని ఆడి చేతికి ఇచ్చి పంపించేయి. ఇంకా నేను వస్తా. ఏవే, నన్నే పిచ్చోడు అనుకున్నావా? పార్ట్లు పేలిపోతాయి. పదవే.
ఎవరా నువ్వు? ఎక్కడది? ఇదిగో ఇక్కడుంది. నేను రాయుడు, ఎస్పి ప్రతాప్ రాయుడు. నా ఊరు చిత్తూరు, ఇది నా మరదలు. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నా పెళ్ళాం చెల్లెలు. మరదలు పద్ద కాదండి, వీడిని నమ్మకండి, దయచేసి నన్ను కాపాడండి. ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా నువ్వు ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను. అంటే నా మరదల్ని వదిలేమంటా? వదిలేస్తా. మరదలా, నిన్ను వదిలేసా. ఎవడ్రా అది? చిన్నబాబు చేస్తావరా? ఓరి పిచ్చోళ్ళారా, ఈ పిచ్చోడి కాస్త పిచ్చి కుదిరించండి రా. రాయుడు, అన్నయ్య, నీ బతుకంతా నాకు తెలుసు. ఇంకెప్పుడైనా రంగనాయ్ గురించి పక్కకొచ్చావో పార్ట్లు పేలిపోతాయి. ఇంకా పేలటానికి నా ఒంట్లో ఏముంది బాబు? నా పాటలన్నీ పటా పటా పేల్చావు. ప్రమాణంగా చెప్తున్నాను,
ఇక ముందు నా చిత్తూరు బార్డర్ దాటి నా కాళ్ళని ఈ పట్టిసీమలో పెట్టాను. బాబు, ఒక స్మాల్ రిక్వెస్ట్. నాకు ఆ కళ్ళజోడు చుట్టా లేకపోతే మన చిత్తూరు డిస్ట్రిక్ట్ లో నాకు రెస్పెక్ట్ లేదు. తీసుకున్నా? బండి స్టార్ట్ చేయండి, పదండి. చచ్చిపోయారు. ఏ టొట్నార్సి అలవా చెప్పులు దొరికినాయి. అందరూ రండి. ముత్తు జమీందార్ గారిని చంపాడు. ముత్తు జమీందార్ గారిని చంపాడు. అందరూ రండి, అందరూ రండి. ఏ టొట్నార్సి అలవా చెప్పులు దొరికినాయి. జమీందార్ గారిని ముత్తు చంపాడు. జమీందార్ గారిని ముత్తు చంపాడు. అందరూ రండి, అందరూ రండి. జమీందార్ గారిని ముత్తు చంపాడు. జమీందార్ గారిని ముత్తు చంపాడు. ఎక్కడరా చిన్న బాబు? నువ్వే చంపావు కదా. ఎక్కడ్రా? నా చిన్న బాబుని ఏం చేసావురా? నువ్వే చంపావు కదా. ఇలా చూడకాలి. నా చిన్నబాబుకి ఏం కాలేదుగా? ఆయన బతికే ఉన్నారుగా? ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? నువ్వే కదా అయ్యగారిని చంపింది. ఏదో ఆవేశంలో నా చేత నిన్ను కొట్టించారని వారిని చంపేసి ఏట్లో పారేస్తావా దుర్మార్గుడా? జమీందార్ గారు చచ్చిపోయాడు. ముత్తు కాళీ కొట్టుకున్నారు. అయ్యో నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు ముద్దు. నన్నేం చేయకు ముద్దు, నన్నేం చేయకు. జమీందారు గారిని చంపింది నేనుగా కాదు, ఉపేంద్ర గారు చెప్తేనే చేశాను. నీకు నా బిడ్డ ఏం ద్రోహం చేశాడు రా?